హాయ్ హలో నమస్తే. నేను భానుశ్రీ. తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని ప్రత్యేకంగా ఒక కమిషన్ కూడా నియమించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే కేసీఆర్ హయాంలోనే ఆ ప్రాజెక్టు కట్టడంతో మొదటగా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన ఈ కమిషన్ హరీష్ రావు అలాగే ఈటెల రాజేందర్ కు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక దీంతో ఈ ముగ్గురు విచారణ జూన్ 5వ తేదీ నుంచి వరుసగా 7వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఈ నోటీసులపై ఇప్పటి వరకు ముగ్గురు లీడర్లు కూడా స్పందించలేదు. తనకు నోటీసులే రాలేదని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అప్పట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్న నేపథ్యంలో ఆయనకు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసుల నేపథ్యంలో తాజాగా కేసీఆర్ ఫామ్ హౌస్ కు హరీష్ రావు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా నోటీసులపై కేసీఆర్ తో చర్చలు నిర్వహించారట హరీష్ రావు. అటు ఈటెల రాజేందర్ కూడా కేసీఆర్ తో సమావేశమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. ఈ నోటీసులపై ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై కేసీఆర్ తో చర్చించబోతున్నారట. అయితే గతంలో ఇద్దరి మధ్య విభేదాల కారణంగా గులాబీ పార్టీని వీడారు ఈటెల రాజేందర్. మరి ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఎలా కలుస్తారో చూడాలి. ఒకవేళ కేసీఆర్ ను ఈటెల రాజేందర్ కలిస్తే తెలంగాణ రాష్ట్రంలోనే బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ గానే అవుతుందని సమాచారం.